పెద్దలాడు ప్రభైన యేసు నామములో అందరి కొందరములు దినం దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులనిక మీదట మరెన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయ ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చదివి విని ఎన్నోసార్లు వినుండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఐగుప్తీయుల వలన ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఆ కఠిన దాసత్వంలో, ఆ శ్రమలలో ఉన్నారు. మోషే వారి మధ్యకు దేవుడు పంపిస్తూ వచ్చినాడు మోషేను. మోషే పంపబడడం ద్వారా 10 తెగుళ్ళు ఇశ్రాయేలులకు సంభవించి దేవుడు అక్కడ వారి ముందులో జరిగించినాడు. ఆ తెగుళ్ళ ద్వారా వారు ఇబ్బంది పడి ఇశ్రాయేలును బయటికి పంపించినాడు. ఆ పంపించిన దినమున జరిగిన సంగతి ఇది. వెళ్తుంటే వాళ్ళు అనుకున్నారు, మనకి ఇన్ని రోజులు ఇంతమంది 6 లక్షల మంది కాల్బలము అని ఉంది, ఇంతమంది మనకు సేవ చేసేటోళ్ళు మళ్ళీ ఎక్కడ దొరుకుతారు, వీరిని పంపించేసినామేంది అనుకొని మళ్ళా పోయి తీసుకొస్తాం, వీరు పనికిరాని వారు, వీరికి ఏం ధైర్యం లేదు, వీరు మోషే ఒక్కడే వచ్చిండు, వీరి దేవుడు ఎంతో చూద్దాం, వీరి బలం ఎంతో చూద్దాం అనుకున్నారేమో. వారు రథములతోని సైన్యంతో వారిని తరుముకుంటూ వచ్చినారు. దేవుడు తన మహాశక్తిని వారికి చూపించాలనుకొని వారికి వేరే మార్గం ఉండగానే ఎర్ర సముద్రం మార్గం గుండా వారిని నడిపించినాడు. ఎందుకంటే తన మహిమను ఇతరులకు పోనీయని దేవుడు. ఇది మన దేవుని యొక్క లక్షణం ఎరగాల మనం. ఏంటంటే ఆయన సిలువలో చనిపోవటం వలన 2 విషయాలు జరిగినాయి. ఒకసారి ఆయన చనిపోయి లేచినాడు, అంటే మరణం మీద ఎవ్వనికి అధికారం లేదు, దాన్ని జయించినాడని బయలుపరుస్తుంది. అదే సమయంలో ఆయన మరణించిన ద్వారా సర్వలోక మానవాళికి పాప క్షమాపణ, ఒక రక్షణ మార్గం చూపించినాడు. అంటే ఆయన ఏది చేసినా 2 పనులు చేసినాడు. ఇక్కడ కూడా చూస్తే ఇశ్రాయేళ్ల పక్షమున ఆ ఎన్నడూ జరగని అద్భుతము, ఎర్ర సముద్రమును పాయలుగా 2 దిక్కుల గోడలుగా నిలిచేటట్టు ఆ నీళ్లను, సముద్రాన్ని చేసినాడు. అదేం చూపిస్తుంది అంటే ఆయన మహాపరాక్రమమును, ఆయన యొక్క అధికమైన బలం చూపిస్తుంది. అదే సమయంలో ఏం చేసినాడంటే ఆనాడు కనబడ్డ ఐగుప్తీయులు ఇకెన్నడూ లేక వారికి శిక్ష విధించేసినాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన అద్భుతం చూసి సాగిలపడాలా, అవతల ఐగుప్తీయులు కానీ ఇంకా చుట్టూ ఉన్న 7 రకాల జనములు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు, గిల్గాసీయులు, ఇలాంటి వారందరికీ వీరి భయము తెలవాల, వీరి దేవుడు ఎంత గొప్పవాడని తెలిసేటట్టుగా చేసినాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఆ దేవునికి విధేయులు అవటం వల్లనే అది సాధ్యమవుతుంది. మనకు గొప్పగా మేలు చేస్తాడు, మన శత్రువుకు సిగ్గు కలగజేస్తాడు, అవమానం కలగజేస్తాడు, భయం కలగజేస్తాడు. ఇక్కడ అది చెప్తున్నాడు, ఊరికయ్యే నిలిచి ఉండి చూడాలి. మనము ఊరికయ్యే నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఓపికను చూపిస్తుంది, సహనమును చూపిస్తుంది. మన జీవితంలో అనేక సార్లు ప్రభు కార్యం చేసేంత వరకు మనకు ఓపిక ఉండదు. ప్రభు మన కుటుంబంలో, మన సంఘంలో, మన జీవితంలో మేలు చేద్దాం అనుకుంటాడు. తనకు సమయం ఇవ్వాలా. ప్రభా నువ్వు చేసేంత వరకు నేను కనిపెట్టుకొని కూర్చుంటా, నేను చేతులు కట్టుకొని ఉంటాను. అలా మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు పెరిగిన తర్వాత 40 సంవత్సరాల వరకు ఐగుప్తులో మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఎందుకంటే ఈ సకల విద్యల ప్రావీణ్యత ఏం పనిచేయొద్దు తన సేవలో అనుకొని ఆయన ఒట్టికుండగా చేసినాడు. ప్రియమైన వాళ్ళారు, మనం కూడా మన యొక్క శక్తి, మన యొక్క యుక్తి, మన యొక్క జ్ఞానము, మన యొక్క వివేచన దేవుని పనిలో ఏం పనిచేయొద్దు, మనం ఊరుకొని ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు కార్యం చేయ మొదలు పెడతాడు. అయితే మనకు అంత ఓపిక లేక చాలాసార్లు మనం తొందరపడి ఏవో చేసి దేవుని వలన అద్భుతం జరిగేది పోయి మన వలన నష్టం జరిగేది ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీలను ఊరుకోమన్నాడు. వారు ఊరుకున్న కారణాన ఎంతో అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం పాయలైంది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినారు. ఫరో యొక్క సర్వసేన సముద్రంలో ముంచివేయబడ్డది. దేవునికి మహిమ వచ్చింది. మన జీవితంలో కూడా అట్టి మహిమ ప్రభుకు రావాలంటే మనం మౌనం వహించి ఊరికే నిలిచి ఉండాలి, ఓపిక పెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు కార్యం చేస్తాడు. యేసు కార్యం చేసేవాడు, మన పక్షాన మేలు చేసేవాడు. ఈ విషయం మనం ఎరిగి ఆయన మహిమ కొరకు జీవిద్దాం.
దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయదేవా, ఇశ్రాయేలు పక్షమున ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ అద్భుతమైన మహిమ చూపించి ఇశ్రాయేలీల పక్షమున గొప్ప విజయం దయచేసినావు. శత్రు సైన్యమును ఒకటే దినమును ముంచి వేసినావు. నీ యొక్క అద్భుతమైన కార్యమును బట్టి స్తుతిస్తూ మా జీవితంలో కూడా ఓపికగా ఉండగలట కృపనేమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.